మన బడ్జెట్ పై కూడా డొనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్ ఉండబోతోందా? భారత్ను ఎలా ప్రభావితం చేస్తున్నారు? ఇండియా సుంకాలు తగ్గించుకోకపోతే తాము పెంచాల్సి వస్తుందన్న ఆయన హెచ్చరికలు నిర్మలా సీతారామన్ పై పనిచేస్తాయా? వాచ్ దిస్ రిపోర్ట్. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక దాని ప్రభావం భారత స్టాక్ మార్కెట్పై, ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. ఉద్యోగాల రూపంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. అమెరికా ఫస్ట్ నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. అమెరికా ఫస్ట్ నినాదం కింద ట్రంప్ గతంలో భారతీయ ఉత్పత్తులపై సుంకాలు చేశారు. ఇప్పుడు మరోసారి ఆయన వస్తువులపై సుంకాలు పెరిగే అవకాశముందని వాణిజ్య నిపుణులు భావిస్తున్నారు. భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న స్టీల్, అల్యూమినియం, మెడిసిన్స్ వంటి పలు ఉత్పత్తులపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండవచ్చు. మెక్సికో, కెనడా వస్తువులపై అదనంగా 25% ట్యాక్స్ వేస్తా అన్నారు. నాటోకు నిధులు ఆపేస్తానని బెదిరించారు. పొరుగు దేశాలు, మిత్ర దేశాలనే బెదిరిస్తున్న ట్రంప్ భారత్పై ప్రేమ చూపించే ఛాన్స్ లేదు. అంతేకాదు, హ్యార్లీ డేవిడన్స్ లాంటి అమెరికా కంపెనీలపై ఇండియా ట్యాక్స్లు వేస్తోందని, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దొంగ సుంకాలు వేస్తోందని ట్రంప్ ఆరోపించారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై బడ్జెట్లో సుంకాలు తగ్గించకపోతే భారతీయ వస్తువులపై సుంకాలు వేస్తానని హెచ్చరించారు ట్రంప్. అన్నంత పని చేస్తారు కాబట్టి మన బడ్జెట్లో దిగుమతులపై పన్నులు తగ్గించే ఛాన్స్ ఉంది. అమెరికా ఫస్ట్ దెబ్బకు చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు మందగించే ఛాన్స్ ఉంది. భారత్ దీనికి మినహాయింపు కాకపోవచ్చు. మన దేశ వృద్ధి రేటు 6.5% దగ్గరే ఉండొచ్చని IMF 6.7 వరకు వెళ్లొచ్చని వరల్డ్ బ్యాంక్ అంచనా వేశాయి. వృద్ధి రేటు 8 దాటకపోతే ఉద్యోగాల కల్పన కష్టం కానుంది. విదేశీ పెట్టుబడులు సైతం రాకపోవచ్చు. డాలర్పై పెట్టుబడులు పెరిగితే వర్ధమాన దేశాల నుంచి సైతం డబ్బు అమెరికాకు వెళ్లనుంది. ట్రంప్ హయాంలో డాలర్ బలపడి రూపాయి మరింతగా బలహీనపడే ఛాన్స్ ఉంది. దీన్ని అరికట్టేందుకు బడ్జెట్లో కొన్ని చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. ట్రంప్తో నరేంద్ర మోదీ సర్కార్ ఏమాత్రం ఘర్షణ కోరుకోవడం లేదు. దీంతో అమెరికాకు అనుకూలమైన నిర్ణయాలను తీసుకునే ఛాన్స్ ఉంది. మరోవైపు భారతీయ ఐటీ రంగంపై ట్రంప్ ప్రభావం ఉండబోదని నాస్కామ్ ఒక ప్రకటన విడుదల చేసింది. డొనాల్డ్ ట్రంప్ తాజా ఆదేశాలు అమెరికా వెళ్లే భారత ఐటీ నిపుణులపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయన్న వాదనను కొట్టిపారేసింది. H-1B వీసా హోల్డర్లు తమ పిల్లల వారసత్వం విషయంలో కొన్ని సవాళ్లు ఎదుర్కానున్నాయని, నిపుణులకు తాము అండగా ఉంటామని నాస్కామ్ పేర్కొంది. భారతీయ కంపెనీలు అమెరికాలోని స్థానికుల నైపుణ్య అభివృద్ధి కోసం $1.1 బిలియన్ అంటే భారత కరెన్సీలో 9,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు ప్రకటించింది. అటు అమెరికా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకునే ఛాన్స్ ఉంది. ఇటీవల ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసులో కొత్తగా చేరిన 90,000 మంది ఏజెంట్లను గన్స్ ఇచ్చి సరిహద్దులకు పంపించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. వలసలను అరికట్టేందుకు వారిని ఉపయోగించుకుంటామన్నారు. ఫెడరల్ ఉద్యోగుల నియామకాలను 90 రోజుల పాటు స్తంభింపజేశారు. ట్రంప్ సరికొత్త ఎక్స్టర్నల్ రెవెన్యూ ఆఫీసును ప్రారంభిస్తూ విదేశాల నుంచి వచ్చే ఆదాయాలను వసూలు చేయడానికి కొత్త కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. కెనడా, మెక్సికో వంటి దేశాలపై భారీ టారిఫ్ విధించనుంది. వీటికి కూడా అదే కార్యాలయం చూసుకుంటుంది. మన దేశం కూడా దీనికి తగ్గట్లే బడ్జెట్లో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు తగ్గించే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు.